నాకు వెనకరా అన్న ఇలాగే చెప్తారు, మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు అనేటటువంటి విధంగా మాత్రం ఉండదు సార్. నెక్స్ట్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఆ విషయం మాత్రం దీన్ని ఖండిస్తున్నాం. భారతదేశంలో మేము భారతదేశ పౌరులు, భారతదేశానికి అన్ని విధాలా సహకరించే వ్యక్తులు, శాంతిని కోరుకునే వ్యక్తులు మా మీద దాడులు అంటే ఇంకెక్కడ చెప్పుకోవాలి మేము. కాబట్టి మేము వినతిపత్రం ఇస్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో యావత్ క్రైస్తవుడు ఏ కులం నుంచి ఉన్నా సరే రోడ్డు ఎక్కి దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ వ్యక్తులు వారికి సహకరిస్తున్న వ్యక్తులు. ప్రవీణ్ కుమార్ గారి కేసులో సత్వరమే న్యాయం జరగాలి.